అద్దెకు పెళ్ళాం అంటే ఎస్ లీజ్కి ఇంకొకటి భార్యను తీసుకెళ్ళవచ్చు. ఇదేంటైతే ఆ ఊళ్ళో డబ్బున్నోడు ఎవడైనా సరే ఇంకొకటి పెళ్ళానో కూతురునో కోడలనో కొన్ని రోజులకి రెంట్కి తీసుకెళ్తారు. అది లెజిటమేట్గా, చట్టబద్ధంగా. నేను శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ ఇన్ఫో షార్ట్స్. వైఫ్స్ ఆన్ రెంట్ చెప్పడానికే కాదు వినడానికి కూడా జుగుప్స కలిగిస్తున్న ఈ దరిద్రం మన దేశంలోని మధ్యప్రదేశ్లో ఒక అనధికార ఆచారం. కానీ మాట్లాడాలి, తెలుసుకోవాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, కడిగేయాలి. రాతియుగం కాదిది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విన్నపం. ప్రతిరోజు మీకు నేషనల్, ఇంటర్నేషనల్, గ్లోబల్, యూనివర్సల్ ఇన్సిడెంట్స్ ఒక్క సోది లేకుండా ఒక్క నిమిషంలో సూటిగా అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ మీ ముందుకు తెస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. ఇక విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని శివపుర గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి తమ కుటుంబంలోని ఆడవారిని ఇలా అద్దెకు పంపుతూ కుటుంబాలని పోషించుకుంటున్నారు మగాళ్ళు. అదే ఊళ్ళో పోలీస్ స్టేషన్, కోర్టు కూడా ఉన్నాయి. చట్టరీత్యా ఇది నేరం. అయితే ఆ గ్రామస్తులు ఈ తంతును గదీచా ప్రథ అనే పేరు పెట్టి సంప్రదాయంగా జరిపిస్తున్నారు. రెంట్కి తీసుకెళ్లే వాళ్ళు 10, 20, 100 రూపాయల లీగల్ బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకొని మరి నెలకో, 3 నెలలకో లేదా సంవత్సరానికో తీసుకెళ్తారు. అగ్రిమెంట్ ముగిస్తే ఈ జియోనో, ఎయిర్టెల్లో రీఛార్జ్ చేసినట్టు అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకుంటారు. ఈ దరిద్రం ఒక మధ్యప్రదేశ్లోనే కాదు, గుజరాత్, జార్ఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. ఈ అద్దెకు వెళ్ళే ఆడవారు లైంగిక అత్యాచారానికి గురవడం, హెచ్ఐవి బారిన పడడం, పిచ్చి పట్టడం, మతిస్థిమితి కోల్పోవడం ఎక్సెట్రా ఎక్సెట్రా. పశువులు కూడా ఇంతకన్నా ఆర్గనైజ్గా బ్రతుకుతున్నాయి. ప్రభుత్వం, పోలీస్, మానవ హక్కుల సంఘం ఇకనైనా మేల్కొని వీటిని అరికట్టాలి. ఈ దురాచారంపై మీ స్పందన కామెంట్స్లో రాయండి.